N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. సమరానికి సిద్ధమైన సర్పంచ్లు. రాష్ట్ర పంచాయతీరాజ్ రాష్ట్ర సర్పంచ్లకు ఎంపీటీసీలకు సమానంగా రాజ్యాంగ వ్యతిరేకంగా సచివాలయ సిబ్బందిని సాధికారత గృహసారథుల్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారని, సర్పంచ్లకు నిధులు విధులు అధికారాలు కూడా లేవని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సర్పంచ్ల నిధులని దుర్వినియోగం చేసి స్థానంలో రాజ్యాంగేతర శక్తులని వేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుమరుగు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి పూరించిన సర్పంచ్ల సమర శంకారావం రెండో దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం టౌన్లోని హోటల్ ఆనంద్ గ్రౌండ్లో సర్పంచ్ల గ్రామీణ ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండి వైఖరిని ఖండిస్తూ మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు కేంద్ర ప్రభుత్వం 14-15వ ఆర్థిక సంఘాల ద్వారా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు పంపించిన 8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని ఈరోజు గ్రామాల్లోని సర్పంచ్లను నిధులు విధులు అధికారాలు లేకుండా ఉత్సవ విగ్రహాల్లాగా మార్చివేసిందని, దాంతో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక తనను నమ్మి ఓటు వేసి గెలిపించిన గ్రామీణ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మా సర్పంచులు ఎంతగానో మనోవేదన అనుభవిస్తున్నారని, మా సర్పంచ్ల బాధలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని ఉద్యమాలు పోరాటాలు చేసినా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి మా సర్పంచ్ల మరియు గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పవర్ ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ, మా సర్పంచుల హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఐక్యమై ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు వై వినోదరాజు, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి గేదెల రాజారావు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణ నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ్ యాదవ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్, విజయనగరం జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు కర్రోతి సత్యనారాయణ, విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు, జడ్పీటీసీ ఈశ్వరరావు, ఎంపీటీసీ చందక చిన్నమున్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కళ్ళ కన్నా స్వరాజ్యం పల్లి టూరులు అంటే పంచాయతీలు ఎప్పుడైతే బాగుంటావో అప్పుడు రాష్ట్రం బాగుంటుందని కలల కన్నా బాబూజీ మహాత్మా గాంధీ కళలు నెరవేర్చలేదు. గ్రామాల్లో సర్పంచులు గతంలో సర్పంచ్గా వీధుల్లోకి వెళ్ళి ఏ సమస్యలున్నా అడిగి తెలుసుకుని చేస్తే గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ సర్పంచి వీధుల్లోకి వెళ్ళి వార్డుల్లోకి వెళ్ళి చూసి ప్రజల సమస్యలు తెలుసుకొని పనిచేయాలనుకుంటే ఏవైతే నిధులు ఉన్నావో నిధులు అధికారాలు అవన్నీ ప్రభుత్వం కాడ హైజాకింగ్ చేసింది. నిధుల రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది. మరి అప్పుడు ఆ పరిస్థితిలో చేయలేక సర్పంచి ప్రజలకి ముఖం చాటేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా మాకు సంఘీభావం తీరుతూ మేమందరం సర్పంచ్ అందరం ఒక అండర్లో పంచాయతీరాజ్ అండర్లో మేమందరం చేస్తున్నాం ఈ ఉద్యమాలన్నీ. కాబట్టి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మేము చేసేటువంటి ఉద్యమాలు ఇంకా తీవ్రతరం తీసుకెళ్తాము. వచ్చే 1వ తారీఖు నుంచి మేము తీవ్రతరం తీసుకెళ్తాము. వారిని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.